నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా మనం కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి ముక్కునోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు ఖచ్చితంగా పాటిద్దాం కరోనాను జయిద్దాం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు భారత్ నుంచి ప్రేరణ పొందాలని ప్రపంచ దేశాలకు సూచించిన ప్రధాని బెంగళూరులో జరుగుతున్న G20 ఆర్థిక మంత్రులు సెంట్రల్ బ్యాంకు గవర్నర్ల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ వ్యవసాయ సహకార రంగాలకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యతనిచ్చామన్న ప్రధానమంత్రి వెబినార్ ద్వారా పోస్ట్ బడ్జెట్పై ప్రసంగించిన మోదీ ప్రభుత్వ చర్యల కారణంగా 3,000కు పైగా అగ్రి స్టార్టప్లు పనిచేస్తున్నాయన్న మోదీ రాష్ట్ర నూతన గవర్నర్గా నేడు బాధ్యతలు చేపట్టిన జస్టిస్ అబ్దుల్ నజీర్ గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా హాజరైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు గన్నవరంలో ధ్వంసమైన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని పరిశీలించిన చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగా టీడీపీ శ్రేణులపై అధికార పార్టీ నాయకులు దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తిన ప్రతిపక్ష నేత మహిళా టీ20 వరల్డ్ కప్ పోటీలో ముగిసిన టీమిండియా ప్రస్థానం సెమీఫైనల్లో ఆసీస్పై 5 పరుగుల తేడాతో పోరాడి ఓడిన భారత్ ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి యాదగిరిలలో ప్రసారం దేశంలో వ్యవసాయ సహకార రంగాలను ప్రోత్సహించేందుకు పలు సంస్కరణలను అమలు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు బడ్జెట్ అనంతర వెబినార్లో భాగంగా ప్రధానమంత్రి ఈ రోజు వ్యవసాయం సహకార వ్యవస్థలకు ఇస్తున్న ప్రోత్సాహాలపై ప్రసంగించారు గత 9 సంవత్సరాలుగా వ్యవసాయ బడ్జెట్కు కేటాయింపులు పెరుగుతూనే ఉన్నాయని అన్నారు 2014లో 25,000 కోట్ల లోపు ఉన్న వ్యవసాయ బడ్జెట్ నేడు 1,25,000 కోట్లకు పైగా పెరిగిందన్నారు ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి దేశం చేరుకుంటుందన్నారు రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం పండిన పంటలకు సరైన గిట్టుబాటు ధర కల్పించడానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామన్నారు వ్యవసాయ రంగంలో యువతను ప్రోత్సహించేందుకు అగ్రి స్టార్టప్లను ప్రారంభించినట్లు మోదీ తెలిపారు ఇప్పటి వరకు దాదాపు 3,000కు పైగా స్టార్టప్లు పనిచేస్తున్నాయని అన్నారు సహకార రంగాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించినట్లు ప్రధాని వివరించారు आज देश का कृषि बजट बढ़कर 1,25,000 करोड़ रुपए से भी ज्यादा हो गया है हमारे किसानों ने हमें न सिर्फ आत्मनिर्भर बनाया बल्कि आज उनकी वजह से हम निर्यात करने में भी सक्षम हो गए हैं आज जैसे डिजिटल ट्रांजैक्शन में क्रांति हो रही है उसी तरह एग्रीटेक डोमेन में भी इन्वेस्टमेंट और इनोवेशन की अपार संभावनाएं बन रही है इसमें संभावना है लॉजिस्टिक्स को बेहतर बनाने की इसमें अवसर है बड़े बाजार तक पहुंच को आसान बनाने का इसमें मौका है टेक्नोलॉजी के जरिए ड्रिप इरिगेशन को बढ़ावा देने का साथ ही सही सलाह सही व्यक्ति तक समय से पहुंचाने की दिशा में हमारे युवा काम कर सकते हैं इस बार के बजट में एक और महत्वपूर्ण घोषणा हुई है एग्रीटेक स्टार्टअप्स के लिए एक्सेलरेटर फंड की व्यवस्था की गई है इसलिए हम सिर्फ डिजिटल इंफ्रास्ट्रक्चर का निर्माण ही नहीं कर रहे हैं बल्कि हम
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం పాటుపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నిక ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి ఈరోజు దిమాపూర్లో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. దీనికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ప్రధానికి ఘనస్వాగతం పలికారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ఎన్డీఏ పాటుపడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడి ప్రజల సొమ్మును దోచుకుందన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు అందాల్సిన నిధులను ఏటీఎంలో నగదును తీసుకున్నట్లు లాగా ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ నేతలు తీసుకునేవారని ఆరోపించారు. एनडीए हमारी सरकार ने पूरे नॉर्थ ईस्ट के लिए दिल्ली की पॉलिटिकल सोच को ही बदल दिया है। कांग्रेस के समय में नॉर्थ ईस्ट को सिर्फ कांग्रेस के नेताओं को जेब भरने के लिए हमेशा नॉर्थ ईस्ट को एटीएम ही माना, एटीएम की तरह यूज किया। आप जानते हैं जब पैसों की जरूरत होती है लोग एटीएम से पैसे निकालते हैं। ये दिल्ली में बैठे हुए कांग्रेस के नेता नॉर्थ ईस्ट के हक का जो पैसा था ना वो एटीएम की तरह निकाल करके दिल्ली ले जाते थे। हम नागालैंड को नॉर्थ ईस्ट के 8 राज्यों को कांग्रेस की तरह एटीएम नहीं बल्कि हमारे लिए तो ये अष्टलक्ष्मी है, अष्टलक्ष्मी है। इस अष्टलक्ष्मी को भारत की ताकत मानते हैं। नॉर्थ ईस्ट का कल्चर, यहां का यंग टैलेंट और यहां के रिसोर्सेज नॉर्थ ईस्ट के ही काम आए, इसके लिए हमने काम शुरू किया है। इसलिए हमारा ये प्रयास G20 ఆర్థిక మంత్రులు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం ఎఫ్ఎంసీబీజీ ఈరోజు బెంగళూరులో ప్రారంభమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు దేశాలకు చెందిన ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు పాల్గొన్నారు. ఈ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో సందేశమిచ్చారు. కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యాయన్న ప్రధాని, మహమ్మారి అనంతర ప్రభావాలను ఎదుర్కొనేందుకు చాలా దేశాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయన్నారు. భారత్ అధ్యక్షతన జరుగుతున్న G20 సమ్మిట్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టేందుకు భారత ఆర్థిక వ్యవస్థ నుంచి ప్రేరణ పొందాలని కోరారు. ఫైనాన్స్ ప్రపంచంలో సాంకేతికత ఎక్కువగా ఆధిపత్యం చెలాయిస్తోందన్న మోదీ, మహమ్మారి సమయంలో భారత్లో డిజిటల్ చెల్లింపులను ప్రారంభించడం జరిగిందన్నారు. అత్యంత సురక్షితంగా, విశ్వసనీయంగా, సమర్థవంతంగా రూపొందించిన పబ్లిక్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల భారత్లో ఆర్థిక స్థిరత్వం పెరగడంతో పాటు జీవన సౌలభ్యం పెరిగిందన్నారు. డిజిటల్ చెల్లింపుల ప్లాట్ఫారం యూపీఐని ఇతర దేశాలు ఉపయోగించుకునేందుకు భారత్ అనుమతిస్తుందన్నారు. One future. You represent the leadership of global finance and economy at a time when the world is facing serious economic difficulties. We are also witnessing rising geopolitical tensions in different parts of the world. There are disruptions in global supply chains. Many societies are suffering due to rising prices, and food and energy security have become major concerns across the world. It is now up to you, the custodians of the leading economies and monetary systems of the world, to bring back stability, confidence, and growth to the global economy. We need to collectively work to strengthen multilateral development banks for meeting global challenges like climate change and high debt levels. Excellencies, in the world of finance, technology is increasingly dominant. During the pandemic,
Digital payments enable contactless and seamless transactions. However, some recent innovations in digital finance also pose risk of destabilization and misuse. I hope. ఇప్పుడు ప్రకటనలో గిఫ్ట్ వచ్చింది. వారే వా, లెజెండ్ బ్యాట్ ఇది. దీంతో నేను ఆడతాను. అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ ని నేను. దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది. అరే యార్, చూసారా, దీని మీద నా పేరు రాసుండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే ఆర్బీఐ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికే అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. ప్రపంచ దేశాలు అనేక ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో G20 ఆర్థిక మంత్రుల సదస్సు ఈ సమస్య పరిష్కారానికి తగిన విధంగా మార్గనిర్దేశనం చేసే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బెంగళూరులో జరుగుతున్న G20 ఆర్థిక మంత్రులు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో సీతారామన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో మానవత్వంతో కూడిన ఆర్థిక అభివృద్ధికి భారత్ అధిక ప్రాధాన్యతనిచ్చిందన్నారు. The G20 discussions in 2023 will focus on exploring holistic solutions to the most pressing global challenges. The G20 can transform lives around the globe by leveraging the complementary strengths of its members while respecting country needs and circumstances. It can be a global prime mover and the incubator of new ideas, a force for collective good, and a forum to listen to the voices of the global south. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఉదయం రాజ్భవన్లో జస్టిస్ అబ్దుల్ చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణం చేయించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి మూడో గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. జస్టిస్ అబ్దుల్ నజీర్ 1958 జనవరి 5న కర్ణాటకలోని మూడబీదరి తాలూకా బెలువాయిలో జన్మించారు. బాల్యం అంతా మూడబీదరిలోనే సాగింది. అక్కడి మహావీర కళాశాలలో బీకాం చేసిన ఆయన మంగళూరు కొడియాల్ బెయిల్ ఎస్డీఎం లా కళాశాలలో న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. 1983 ఫిబ్రవరి 18న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని కర్ణాటక హైకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2003 మే 12న కర్ణాటక హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2004 సెప్టెంబర్ 24న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2017 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై ఈ ఏడాది జనవరి 4వ తేదీ వరకు సర్వోన్నత న్యాయస్థానంలో సేవలందించారు. Now I request the Honorable Chief Secretary, sir, to hand over a bouquet to the Honorable Governor, sir. I, yes, Abdul Nazir, do swear in the name of God do swear in the name of God that I will faithfully execute the office of Governor of Andhra Pradesh that I will faithfully execute the office of the Governor of Andhra Pradesh and will to the best of my ability preserve, protect and defend the Constitution and will, to the best of my ability, preserve, protect and defend the Constitution and the law, and that I will devote myself to the service and well-being of the people of Andhra Pradesh. And the law, and that I will devote myself to the service and well-being of the people of Andhra Pradesh. విజయవాడలోని హైటీ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. రాష్ట్ర నూతన గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రాజ్భవన్లో గవర్నర్ హైటీ కార్యక్రమం జరిగింది. ఈ తేనేటి విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, పలువురు రాష్ట్ర మంత్రులు, న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
టీడీపీ నేతలపై కార్యాలయాలపై ఒక ప్రణాళిక ప్రకారమే దాడులు జరుగుతున్నాయని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇటీవల టీడీపీ వైఎస్ఆర్సీపీ వర్గాల మధ్య గన్నవరంలో జరిగిన ఘర్షణల్లో గాయపడిన వారి కుటుంబ సభ్యులను, విధ్వంసానికి గురైన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని చంద్రబాబు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు చేసిన వారే తిరిగి వారిపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఇక్కడి నుంచి గట్టిగా అరిస్తే వినపడే, కోత వేస్తే వినపడే ముఖ్యమంత్రి నివాసం, ఇక్కడే గవర్నరు. ఇలాంటి వ్యవస్థ ఉండే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎంత బరి తెగించారో మనం అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. కృష్ణా జిల్లా ప్రశాంతతకు మారుపేరు, మహనీయులు పుట్టిన జిల్లా. ఇక్కడే పింగళ వెంకయ్య గారు జాతీయ జెండా రూపకల్పన చేశారు. పట్టాభి సీతారామయ్య గారు ఆంధ్ర బ్యాంక్ ఆ రోజునే ప్రారంభించారు. ఎన్టీ రామారావు గారు పుట్టిన గడ్డ ఇది. అదే మరి పిచ్చలపల్లి సుందరయ్య ఇక్కడే గన్నవరంలో ఎమ్మెల్యే అయినటువంటి చోటిది. ఇలాంటి ప్రదేశంలో రౌడీలు, సైకోలు స్థైర్య విహారం చేయడం అంటే బెదిరించడం అంటే ఎక్కడికి పోతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. నేను ఒకటే చెప్తున్నా, ఇలాంటి రౌడీలను చాలా మందిని చూసాం చరిత్రలో. ఏ రౌడీ అయినా సరే కాలగర్భంలో గడిచిపోక తప్పదు. అది గుర్తుపెట్టుకోమని ఈ సైకోల్ని, ఈ యొక్క రౌడీల్ని హెచ్చరిస్తున్నా. ఇక్కడ మీరు చూస్తే పోలీసులు, నాకు అర్థం కావడంలా పోలీసులు వింత చేష్టలు. ఏమనుకుంటున్నారని అడుగుతున్న వాళ్ళని మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఇక్కడ ఈరోజు మిమ్మల్ని రెచ్చగొట్టి మీ దగ్గర తప్పుడు పనులు చేయిస్తున్నారో కడాన శిక్ష పడేది మీకు కూడా పడుతుంది. ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న వాళ్ళందరూ జైలుకు పోయారు. మీరు కూడా జైలుకు పోవాలంటే మీ కర్మది. ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి నగరానికి ఈరోజు 893వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. 893 సంవత్సరాల క్రితం తిరుపతికి రామానుజాచార్యుడు శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో పలువురు గోవిందరాజస్వామి ఆలయం నుంచి చెక్క భజనలు, కోలాటాల నడుమ కళాకారులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందని, అలాంటి తిరుపతి నగర పుట్టినరోజు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. క్షేత్రం తిరుపతి ఆవిర్భావ దినోత్సవం ఈ రోజున సాక్షాత్తు శ్రీ రామానుజాచార్యుల వారి అమృత హస్తాలతో 893 సంవత్సరాల క్రితం 24వ తారీఖు ఫిబ్రవరి 1130వ సంవత్సరాన ఆయన వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చక వ్యవస్థను స్థిరీకరించి శతకోపయతి అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి తిరుమలలో ఆలయ అర్చకుల నివాసం తిరుపతిలో ఉండాలన్న సదాశయంతో ఆ రోజున శ్రీ మహావిష్ణువు రూపమైన గోవిందరాజ ప్రతిష్టాపన చేయటంతో పాటు ఈ నగరానికి శంకుస్థాపన చేయటం జరిగింది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తన అంశగా జన్మించినటువంటి రామానుజాచార్యుల దివ్య హస్తాలతో ఈ నగరానికి శంకుస్థాపన చేసినారు. కనుకనే ఇంత పవిత్రమైన ఈ నగరంలో ఈ ఆధ్యాత్మిక వైభవోపేతమైనటువంటి పండుగను ఈ రోజున భగవత్ సంకల్పంతో తిరుపతి వాసులమందరము మేము జరుపుకుంటున్నాం. మత్తు పదార్థాలను వినియోగించడం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి అన్నారు. తిరుపతిలో డ్రగ్స్ వినియోగంపై జరిగిన అవగాహన ర్యాలీలో జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డితో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఇటీవల కాలంలో డ్రగ్స్ వినియోగం ఎక్కువైందన్నారు. వీటిని వాడటం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా ఈరోజు ఒక ర్యాలీని తిరుపతిలో మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎస్సీపీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మనం ర్యాలీని స్టార్ట్ చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది.
ఇటీవల కాలంలో ఈ డ్రగ్స్ బాగా పెరిగిపోవడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా యువత పెడదారి పట్టడానికి ఇది చాలా దోహదపడతా ఉంది. దీన్ని మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలలో ఈ డ్రగ్స్ యొక్క అవగాహన, అంటే సామాజికంగా ఎటువంటి సమస్యలు ఉంటాయి, వ్యక్తిగతంగా ఎటువంటి సమస్యలు ఉంటాయి, ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉంటాయి, అదేవిధంగా దేశ ఆర్థిక పరిస్థితికి, వ్యక్తిగత ఆర్థిక పరిస్థితికి ఏ విధంగా ఇది నాశనం చేస్తుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. సో దానిలో భాగంగా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీన్ని ప్రజలందరూ కూడా డ్రగ్స్ యొక్క పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయి, అంటే మందు తాగడమో లేదా సిగరెట్ తాగడం అనేది వ్యక్తిగతంగా నాశనం చేస్తుందేమో, కానీ ఈ డ్రగ్స్ అనేది వ్యక్తిగతంగానూ నాశనం చేస్తుంది, అదేవిధంగా సమాజానికి కూడా ఎంతో నష్టాన్ని కలిగించేటువంటి చర్యలన్నీ కూడా చేస్తుంది. కాబట్టి దాని నుంచి మనం దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతనే ఉంది. ఇప్పుడు ప్రకటనలో మీ కిసాన్ క్రెడిట్ కార్డుతో పొలానికి సంబంధించిన అవసరమైన పెట్టుబడులు, ఖర్చులు, క్యాష్ లావాదేవీలు లేకుండా మీరు రోజు బ్యాంకుకు వెళ్లకుండా కార్డు ద్వారా గానీ, ఫోన్ ద్వారా గానీ చేసుకోవచ్చు. మీ లావాదేవీల సమయంలో మీ పిన్, ఓటీపీ, సివివి వివరాలు ఎవరికీ తెలియజేయకండి. సురక్షిత బ్యాంక్ డిజిటల్ లావాదేవీలు చేయండి. జారీ చేయవారు నాబార్డు ప్రాంతీయ కార్యాలయం, ఆంధ్రప్రదేశ్. భూ సమీకరణలో భాగంగా ఇళ్లు కోల్పోయిన వారికి నివేశన స్థలాలను అందిస్తున్నట్లు పొంగనూరు మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ రెడ్డి తెలిపారు. ఇటీవల పొంగనూరు పట్టణంలో చెరువు కట్టపై అక్రమంగా నిర్మించిన ఇండ్లను మున్సిపల్ అధికారులు తొలగించారు. ఈ నేపథ్యంలో నిర్వాసితులు తమ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు 16 మందికి ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాలను మున్సిపల్ కమిషనర్ ఈరోజు అందించారు. మన పొంగనూరు పురపాలక సంఘంలో పొంగమ్మ చెరువు బండు పైన ఉన్నటువంటి అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ని రిమూవ్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా 16 కుటుంబాలు నష్టపోయారు. వాళ్ళందరికీ కూడా మళ్ళా మన గౌరవ మంత్రివర్యుల వారి ఆదేశాల మేరకు పట్టాలు మంజూరు చేస్తూ హౌసింగ్ స్కీమ్ కింద కూడా 1.8 lakhs బెనిఫిట్ని కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. బాధ్యతాయుతంగానే మున్సిపల్ యంత్రాంగం పనిచేసింది. హానరబుల్ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మేరకు బండ్ మీద, ఇరిగేషన్ ట్యాంక్స్ మీద ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్స్ ఉండకూడదు. కాబట్టి మేము యాజ్ పర్ రూల్ ఆఫ్ లానే ఫాలో అయ్యి వాళ్ళందరికీ కూడా వికేట్ చేయించడం జరిగింది. కానీ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలనేటువంటి దృష్టికోణంలో అందరూ కూడా పట్టాలు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో తనను గెలిపించాలని బీజేపీ శాసనమండలి సభ్యులు, రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి పీవీఎన్ మాధవ్ కోరారు. శ్రీకాకుళం నగరంలో మాధవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ తన పదవీ కాలంలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతో పాటుపడ్డానని, మరోసారి తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమాల్లో నేను మమేకమై పనిచేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మన ప్రాంతానికి రావాల్సిన విధులు తీసుకురావడం జరిగింది. ఈ ప్రాంతానికి సంబంధించిన ముఖ్యంగా అన్ని అసెంబ్లీలకి నేషనల్ హైవే కనెక్టివిటీ ఇవ్వటం, అలాగే ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేక రైల్వే జోన్ తీసుకురావటం, టీచర్స్ సంబంధించిన ఏకీకృత సర్వీసులు, అలాగే ఎంప్లాయీస్ సంబంధించిన మినిమం వేజ్ అందరి చోట ఇంప్లిమెంట్ అయ్యే విధంగా, అలాగే కాంట్రాక్ట్ లెక్చరర్స్, టీచర్స్కి ఎంటీఎస్ తీసుకురావటం, వీటన్నిటిలో కూడా సఫలీకృతమయ్యాం. అలాగే ఈ ప్రాంతంలో నడియాడిన అల్లూరి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 98వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800117800 నంబర్కు ఈ నెల 24వ తేదీలోపు పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలలో ప్రసారమవుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలలో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య ఈ ఉదయం మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 140 పాయింట్ల నష్టంతో 59,455 పాయింట్ల వద్ద, నిఫ్టీ 53 పాయింట్ల నష్టంతో 17,457 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹82.66 వద్ద కొనసాగుతోంది. దూరదర్శన్ వార్తలు సమాప్తం. నమస్కారం.
పూలవాడు కేటరింగ్ వాడు బ్యాండ్ వాడు ఇదిగోండి బాబు వాయింపుడైపోతుంది. काफी है कि किस तरह से आज शिलांग मेघालय में बड़ी संख्या में लोग प्रधानमंत्री के एक झलक पाने के लिए निकले हुए हैं। 27 तारीख को वोटिंग होनी है 60 विधानसभा सीटों के लिहाज से। ये अपने आप में बताने के लिए काफी है कि राजनीति को लेकर भी किस तरह से मेघालय या पूरे नॉर्थ ईस्ट में अपने आप में उत्सुकता देखने को मिलती है। नॉर्थ ईस्ट के राज्यों की आमतौर पर बात की जाए, नागालैंड मेघालय की बात की जाए तो यहाँ पर 80% से ज्यादा वोटिंग परसेंटेज देखने को मिलता आया है। अगर हम बीते विधानसभा चुनाव की बात करें या 2019 के लोकसभा चुनाव के समय की भी बात करें तो 80% से ज्यादा वोटिंग देखने को मिली है। तो ये अपने आप में राजनीतिक रूप से जागरूक राज्य के तौर पर भी मेघालय नागालैंड जैसे राज्यों को देखा जा सकता है और शायद इसीलिए इतनी बड़ी संख्या में लोगों की राजनीतिक जागरूकता भी है कि लोग आए हैं प्रधानमंत्री को देखने, सुनने और उनसे एक तरीके से उनकी झलक पाने के लिए। और ये अपने आप में राज्य के लिहाज से भी बेहतर है कि अब इस बार के चुनाव में क्या वो तमाम पिछले रिकॉर्ड भी तोड़ेंगे वोटिंग परसेंटेज को लेकर, क्योंकि हर बार एक नए रिकॉर्ड कायम करने को लेकर नॉर्थ ईस्ट के राज्यों में एक स्वस्थ प्रतिस्पर्धा देखने को मिलती है और बहुत जागरूक जनता के तौर पर, जागरूक मतदाता के तौर पर 80, 85, 86% तक वोटिंग परसेंटेज इन राज्यों में देखने को मिलता रहा है और इस बार भी यही उम्मीद की जा रही है। चुनाव आयोग ने भी तमाम तैयारियां की हैं, राजनीतिक दल भी अपने अपने पक्ष में माहौल बनाने की कोशिश कर रहे हैं और उसी कोशिश के तहत बीजेपी के पक्ष में मेघालय में शिलांग में एक प्रचार के तहत प्रधानमंत्री पहुंचे हुए हैं और पुष्प वर्षा के साथ, फूलों की वर्षा के साथ लोग प्रधानमंत्री का स्वागत करते हुए, इस्तकबाल करते हुए थोड़ी देर के लिए प्रधानमंत्री का काफिला थोड़ा सा ठहरता भी है। लोगों को ठहर कर प्रधानमंत्री एक तरीके से उनका अभिवादन स्वीकार करते हैं, सीधा संवाद करते भी नजर आते हैं। जब प्रधानमंत्री के प्रति लोगों का जो उत्सुकता है प्रधानमंत्री उसको सहजता से स्वीकारते हैं और सड़क के दोनों ओर जो युवा हैं, महिलाएं हैं, बच्चियां हैं, इन तमाम लोगों तक प्रधानमंत्री जब हाथ हिलाते हैं तो उनके जो आवाज़ें हैं वो बताने के लिए काफ़ी है कि कैसा उत्साह इस वक्त या उत्साह का संचार इस वक्त पूरे माहौल में देखने को मिल रहा है। तमाम कैमरे के माध्यम से ये तस्वीरें भी आप तक लाइव टेलीकास्ट हो रही हैं। शिलांग मेघालय की ये तस्वीर, प्रधानमंत्री नरेंद्र मोदी का ये रोड शो, इस रोड शो में हज़ारों की संख्या में लोगों की मौजूदगी। आमतौर पर नॉर्थ ईस्ट या कहा जाए मेघालय या शिलांग के इस प्रकार की तस्वीरें देखने को नहीं मिलती क्योंकि इतनी बड़ी संख्या में लोगों का जमावड़ा नहीं होता, लेकिन प्रधानमंत्री के आने से उनकी स्वीकारता को लेकर, उनके प्रति लोगों का उत्साह और आकर्षण को लेकर इतनी बड़ी जन सैलाब उमड़ा हुआ है। ये 27 तारीख के वोटिंग से पहले बहुत कुछ तय करने को लेकर, बहुत कुछ बताने को लेकर, बहुत कुछ विश्लेषण करने को लेकर कह देने के लिए काफ़ी है। और ये प्रधानमंत्री के काफिले की तस्वीर है जहां पर सुरक्षा के भी पुख्ता इंतजाम है, तो लोगों का प्रधानमंत्री से जुड़ाव हो सके उसका भी इंतजाम किए गए हैं और कई ऐसे प्लेटफॉर्म्स भी बनाए गए हैं जहां पर पारंपरिक तरीके से नृत्य चल रहे हैं, लोग प्रधानमंत्री पर फूलों की वर्षा कर रहे हैं। ये अपने आप में बेहद महत्वपूर्ण है क्योंकि फूलों की वर्षा ये दिखाता है कि आप किसी एक नेता के प्रति किस प्रकार का भाव रखते हैं। एक नेता को देखना और उसके प्रति उसके स्वागत में फूलों को फेंकना, ये दोनों अपने आप में उसके प्रति स्वीकारता को दिखाते हैं और ये शायद एक बढ़े हुए चरण के तौर पे कहा जा सकता है जहां पे लोग उस नेता को किस हद तक पसंद करते हैं, उसके प्रति उनका एक लगाव और जुड़ाव कितना ज़्यादा है। शायद इसलिए लोग खुद ब खुद बड़ी संख्या में सड़कों के दोनों ओर मौजूद फूलों के साथ में प्रधानमंत्री के काफिले पर फूलों की वर्षा करते हुए और इस काफिले के माध्यम से तमाम ये तस्वीर देखिए, ये किसी चौराहे के पास की तस्वीर जहां पर उस जगह पे बहुत बड़ी संख्या में लोग मौजूद हैं, एक साथ लगातार सर ही सर नजर आ रहे हैं। और यहाँ पर महिलाओं की संख्या भी बहुत अच्छी है क्योंकि महिलाओं के लिहाज से अगर बात की जाए तो महिलाओं की भागीदारी भी राजनीतिक जागरूकता के लिहाज से देखी जाए तो मेघालय में बहुत बेहतर है। महिलाओं के हक हुकूक भी बहुत बेहतर है और महिलाओं का सम्मान भी बहुत बेहतर है। इस अगर पूरे राज्य की बात की जाए और शायद इस लिहाज से भी महिलाएं जागरूक हैं एक राजनीतिक मतदाता के तौर पर और राजनीतिक समझ के तौर पर भी उनकी एक जो समझ है वो बेहतर है। और शायद इसीलिए इतनी बड़ी संख्या में न सिर्फ पुरुष बल्कि महिलाएं भी सड़कों पे आई हुई हैं प्रधानमंत्री के स्वागत के लिए, उनके इस्तकबाल के लिए। और प्रधानमंत्री का सड़क के दोनों ओर हाथ हिलाकर लोगों का अभिवादन स्वीकार करना और प्रधानमंत्री की ये झलक लोग अपने कैमरे में कैद करने के लिए उत्सुक नजर आ रहे हैं। न सिर्फ सड़क के तुरंत पास में बल्कि सुदूर पीछे के लोगों तक भी प्रधानमंत्री अपना हाथ हिलाकर अभिवादन का संकेत देते हुए ये पीछे खड़े पंक्ति में व्यक्ति को भी एक भरोसा देता है कि हाँ,
मैंने आपके इस अभिवादन को स्वीकार किया है, क्योंकि जिस तरह से अंतिम व्यक्ति तक प्रधानमंत्री की योजनाओं को पहुंचाने का प्रयास करते हैं, उसी तरह प्रधानमंत्री यहां पर कतार में पीछे तक खड़े हुए व्यक्ति का अभिवादन को स्वीकार करने का भी संकेत देते हैं। ये जन सैलाब, और यहाँ पर प्रधानमंत्री की मौजूदगी, और संभवतः प्रधानमंत्री इस जगह पे यहाँ मौजूद है, और निश्चित तौर से ये कोई चौराहा जहाँ पे बहुत बड़ी संख्या में लोग मौजूद हैं, और बीजेपी के झंडे के साथ में तमाम कार्यकर्ता भी मौजूद, लोगों के हाथ में फोन, और यहाँ पर जन सैलाब। Suffering nation plaguing Meghalaya, pushing us backward. You're on the front line, nation is watching. We've got the chance, let's take the stance, develop our state. It's time to change, you feel it. Modi cares for all, believe it. Fast tracks development, healthcare at zero cost. Let's bring Modi now. It's time for Meghalaya. Modi, 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 it's time for Meghalaya. Stronger Meghalaya, this is our motto. Super development and upliftment is our vision. Zero corruption with Modi. We've got lights, roads to our house and water connection. For better roads, for the peace, for honest government. Modi is cause it is time for change. Modi, 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 it's time for Modi now. It's time for Meghalaya. Bharat Mata ki jai! Bharat Mata ki jai! Hello. I hope you are all enjoying it. सब खुशी है अपनार भाल बाबू रामरोचा बरो अभियकमन तो good morning to all of you for coming today in this large number. आप लोग को सब स्वागत कर रहा है, इतना बड़ा संख्या से आया आज ये मीटिंग के लिए. I'm deeply honored and privileged to welcome our Prime Minister Narendra Modi ji. Give a big round. We would like to thank the Prime Minister for his generous heart that irrespective of the numbers of BJP elected MLA in the state, he has ensured full support to Meghalaya in the last 8 years. Whether it is in the scheme to the poor or infrastructure development and connectivity of the state. Today, every section of the society is unhappy with the rulers of the state in the last 13 years. Earlier, we had the mess of INC leadership, which is the same old Kisi PT leadership with a new branding of TMC. Branding is not enough. The product also need to be good. NPP leadership was no different. Same style, same misgovernance that INC, or I would like to say, same TMC leadership gave us. In the last 13 years, corruption has gone up. School and colleges have not been built.
The health sector is in complete disarray. Unemployment has gone up, and the only people to blame are the TMC and NPP leadership. My brothers and sisters, today is an important day for Meghalaya. Our Honorable Prime Minister will deliver on the foundation for the future of the state for the next 5 years. The Honorable Prime Minister has always pressed on the corruption-free and dynasty-free politics. A stronger Meghalaya needs the honest and capable leadership, and the BJP is the only party that can deliver on it. TMC and NPP's Sangma family will only work for their family members, will bring incapable people in the politics who will do nothing for the future of Meghalaya. BJP has the guidance of Prime Minister Modi ji. Better guidance lead to better leadership, better governance, and better, stronger BJP, which is sponsor for the strong Meghalaya. With this few words, Kublai Shimon, Jai Hind. Now I'll keep the space for our Honorable Prime Minister, beloved leader, to keep a speech. भारत माता की, भारत माता की, भारत माता की। हेलो शिलांग, हेलो मेघालय। It is amazing to be here. There is something special about this place. When I think of Meghalaya, I think of the talented people. I think of the vibrant traditions. I also think of the amazing natural beauty. The music of Meghalaya is lively. The passion for football is high. There is creativity in every corner of Meghalaya. We are all proud of Meghalaya's culture. The famous rock band Queen had a famous song, "We are the champions." Today, I could say, Meghalaya, you are the champion. I am here with a message of hope and development. India is scaling new heights of success, and Meghalaya is making a strong contribution to it. We want to build on this further and work for the state. साथियों, मुझे पहले भी कई बार आपके बीच आने का मौका मिला है, लेकिन आज जिस प्रकार से शानदार और जानदार ये रोड शो आपने किया है, मैं तो जा रहा था तुरा, लेकिन मुझे आज रुकना पड़ा आपके बीच में शिलोंग में। भाइयों बहनों,
आपका ये प्यार आपका ये प्यार, आपके आशीर्वाद, मैं आपको भी इसे कर्ज को जरूर चुकाऊंगा और इस प्यार का कर्ज, ये आशीर्वाद का कर्ज मैं मेघालय के विकास करके चुकाऊंगा। आप सबका कल्याण के कामों को गति देकर के चुकाऊंगा। आपका ये प्यार, आपके आशीर्वाद कभी बेकार नहीं जाने दूंगा। युवा हो, बुजुर्ग हो, मैं देख रहा हूं इस बार यहां के रोड शो की गूंज, इसकी तस्वीरों ने देश के कोने कोने में आपका संदेश पहुंचा दिया है। मेघालय में चारों तरफ बीजेपी ही बीजेपी दिख रही है। हिल्स हो या प्लेन, गांव हो या शहर, कमल खिलता हुआ नजर आ रहा है। मैं देख रहा था कुछ लोग जिनको देश ने नकार दिया है, जिन्हें देश अब स्वीकार करने के लिए तैयार नहीं है, जो निराशा की गर्त में डूब चुके हैं, वो आजकल माला जपते हैं, माला, और वो कह रहे हैं मोदी तेरी कब्र खुदेगी। ये निराशा के गर्त में डूबे लोग ये कह रहे हैं, माला जपते जपते कह रहे हैं मोदी तेरी कब्र खुदेगी। लेकिन देश कह रहा है, हिंदुस्तान के आवाज कह रही है, हिंदुस्तान का हर कोना कह रहा है, मोदी तेरा कमल खिलेगा, मोदी तेरा कमल खिलेगा। देश की जनता इस प्रकार की विकृत सोच वाले, विकृत भाषा बोलने वाले लोगों को करारा जवाब देगी, मेघालय और नागालैंड में भी देने वाली। भाइयों बहनों, युवा हो या बुजुर्ग, महिला हो या पुरुष, व्यापारी हो या फिर सरकारी कर्मचारी, किसान हो या फिर मजदूर, सभी एक सुर में कह रहे हैं, मेघालय मांगे बीजेपी सरकार, मेघालय मांगे, मेघालय मांगे, मेघालय मांगे। भाइयों बहनों, भाजपा के समर्थन में ये जो सेंटीमेंट पूरे मेघालय में दिख रहा है, पूरे नॉर्थ ईस्ट में दिख रहा है, उसके अनेक कारण हैं। लंबे समय तक मेघालय सहित उस पूरे रीजन को कुछ लोगों ने अपने परिवारों की, अपने स्वार्थ की पॉलिटिक्स के लिए प्रयोग किया है। ये परिवारवाद जाना चाहिए कि नहीं जाना चाहिए? मेघालय को परिवारवाद से मुक्ति मिलनी चाहिए कि नहीं मिलनी चाहिए? इन लोगों ने नॉर्थ ईस्ट के हर स्टेट को, जैसे हम पैसों की जरूरत पड़े और एटीएम से पैसे निकालते हैं ना, ये दिल्ली में ऐसी ऐसी पॉलिटिकल पार्टियां रही हैं, यहां मेघालय में भी ऐसी ऐसी पॉलिटिकल पार्टियों ने काम किया है
उन्होंने पूरे मेघालय को एटीएम बना दिया है। रुपये मार लेते हैं, अपने जेब पर देते हैं। आप लोगों को छोटे छोटे मुद्दों पर बांटा गया। मेघालय के हितों को कभी भी प्राथमिकता नहीं दी गई। इसी पॉलिटिक्स ने मेघालय का बहुत नुकसान किया है, मेघालय के युवाओं का नुकसान किया है। लेकिन मुझे खुशी है कि मेघालय और नॉर्थ ईस्ट की जनता अब भाजपा के साथ है, कमल के साथ है। मेघालय एक मजबूत पार्टी के नेतृत्व में स्थिर और मजबूत सरकार चाहता है। मेघालय आज फैमिली फर्स्ट के बजाय, ध्यान से सुनिए, फैमिली फर्स्ट के बजाय पीपल फर्स्ट वाली सरकार चाहता है। चाहता है ना? चाहता है ना? इसलिए कमल का फूल आज मेघालय की मजबूती, मेघालय की स्थिरता, मेघालय में शांति का प्रतीक बन गया है। भाई और बहनों, पहले की सरकारों ने अपने स्वार्थ को प्राथमिकता दी, मेघालय के हितों को नजरअंदाज किया है। अच्छी सड़कों का अभाव, रेल कनेक्टिविटी का अभाव, अच्छे एयरपोर्ट्स का अभाव, ऐसे में नॉर्थ ईस्ट का विकास कैसे होता? बीते 9 वर्षों में केंद्र की भाजपा सरकार ने नई परिस्थितियां बनाई है। अब मेघालय का, नॉर्थ ईस्ट का भाग्य बदल रहा है, बदलने वाला है। हम इस बदलाव के लिए आपके पास आए। हमने मेघालय की, नॉर्थ ईस्ट के लोगों की बेसिक चुनौतियों को कम करने पर जोर दिया है। नॉर्थ ईस्ट आज भारत की एक्ट ईस्ट पॉलिसी का मजबूत पिलर बनता जा रहा है। ये ट्रेड और टूरिज्म का बहुत बड़ा सेंटर बनता जा रहा है। इसलिए मेघालय के लोग कह रहे हैं, मेघालय के लोग कह रहे हैं, मेघालय मांगे, मेघालय मांगे बीजेपी सरकार, मेघालय मांगे, मेघालय मांगे, मेघालय मांगे। साथियों, आज मैं शिलांग में एक नई शुरुआत अनुभव कर रहा हूं। पूरे रास्ते पर मैंने देखा है, मेघालय में बीजेपी की सरकार होगी तो दिल्ली से मुझे आपकी सेवा करने में और आसानी हो जाएगी। क्या आप मुझे सेवा करने का मौका देंगे? आपकी सेवा करने का मौका देंगे? आपके कल्याण के लिए काम करने का मौका देंगे? मेघालय के विकास के लिए मौका देंगे? आप सभी इतनी बड़ी तादाद में यहां आए, मैं फिर से एक बार मेघालय का सर झुका करके प्रणाम करता हूं, नमन करता हूं। मेरे साथ बोलिए, भारत माता की, भारत माता की, भारत माता की। बहुत बहुत धन्यवाद।
तो ये सीधी तस्वीर आप शिलांग से देख रहे थे। प्रधानमंत्री नरेंद्र मोदी ने एक रोड शो किया, उसके बाद जनसभा को संबोधित किया। साफ तौर से कहा कि मेघालय मांगे बीजेपी सरकार और बीजेपी के माध्यम से, दिल्ली के माध्यम से कैसे सहयोग कर सकें, विकास कर सकें मेघालय का। इस तमाम विषयों का विस्तार से प्रधानमंत्री ने रखा और कहा कि किस तरह से पूर्ववर्ती सरकारें एक एटीएम की तरीके से पूर्वोत्तर के राज्यों के विकास को रोकती रही हैं, पैसा लेती रही है, लेकिन अब अष्टलक्ष्मी के तौर पर इन राज्यों के विकास की एक नई धारा शुरुआत की गई है और मेघालय में भी विकास को आगे बढ़ाने के लिए प्रधानमंत्री ने साफ तौर से इस बात का जिक्र किया है। इन तस्वीरों से आगे बढ़ते हैं, फिलहाल एक छोटे से ब्रेक के लिए रुकते हैं। पता है, लोग अक्सर मुझसे पूछते हैं कॉल सेंटर का स्टेडी जॉब क्यों छोड़ा। आई वॉन्टेड मोर आउट ऑफ लाइफ, बस मैंने अपना स्टार्टअप शुरू किया। जानना चाहोगे कैसे? देन स्टार्ट अप योर ओन बिजनेस एज एन LIC एजेंट। यहाँ सब कुछ है, ग्रेट प्रोडक्ट्स, जीरो इन्वेस्टमेंट, लीडिंग ऑर्गेनाइजेशन एंड अनलिमिटेड अपॉर्चुनिटीज। तो क्या आप तैयार है? LIC एजेंट बनो, अब बड़ा सोचो। हमारी वेबसाइट पर जाएं या अपनी नजदीकी LIC शाखा से संपर्क करें। और ब्रेक के बाद मिड डे प्राइम में अब बात गुजरात से जुड़ी है। गुजरात राज्य का वर्ष 2023-24 का बजट विधानसभा भवन में पेश किया गया। वित्त मंत्री कनुभाई देसाई ने 3.1 लाख करोड़ रुपए का बजट पेश किया है। कनुभाई देसाई ने बतौर वित्त मंत्री दूसरी बार बजट पेश किया है। भूपेंद्र पटेल की दूसरी सरकार का यह पहला बजट है जिसे आज पेश किया गया। गुजरात के वित्त मंत्री कनुभाई देसाई ने कहा कि सरकार विकास यात्रा के 5 स्तंभों पर आगे बढ़ रही है। हमारा पहला स्तंभ गरीब और सामाजिक वर्ग को सुविधा और सुरक्षा देना है। देश की GDP में गुजरात का योगदान 8.36% है। सामाजिक न्याय एवं अधिकारिता विभाग के लिए 5,580 करोड़ रुपए की व्यवस्था की गई है। गुजरात बजट में दिव्यांग लोगों के लिए अच्छी खबर है। राष्ट्रीय दिव्यांग पेंशन योजना, संत सूरदास दिव्यांग पेंशन योजना के लिए 58 करोड़ रुपए का प्रावधान किया गया है। विकलांग व्यक्तियों को सुविधा सहायता ST बस में निःशुल्क यात्रा का लाभ देने के लिए 52 करोड़ का प्रावधान किया गया है। श्रम कौशल विकास और रोजगार विभाग के लिए गुजरात सरकार द्वारा 2,538 करोड़ रुपए का प्रावधान किए गए हैं। इसके अलावा कुल 43,651 करोड़ रुपए शिक्षा विभाग को प्रदान किए गए हैं। स्वास्थ्य एवं परिवार कल्याण विभाग को 15,182 करोड़ रुपए की व्यवस्था की गई है। छत्तीसगढ़ के रायपुर में कांग्रेस का 85वां अधिवेशन जारी है। पार्टी के 15,000 से ज्यादा पदाधिकारी शामिल। 2024 के चुनाव को लेकर बनेगी रणनीति। इस साल छत्तीसगढ़ में भी होने हैं विधानसभा चुनाव। और बात हमारे सेगमेंट न्यूज लेंस की। रूस यूक्रेन युद्ध को शुरू हुए आज पूरा 1 साल हो गया है। पिछले साल 24 फरवरी के दिन ही रूस की सेनाओं ने यूक्रेन में दाखिल हुई थी और रूस यूक्रेन युद्ध की शुरुआत हुई थी। रूस यूक्रेन के बीच सालों भर चले इस संघर्ष को लेकर सालों से लोगों की राय बटी हुई रही है। कोई रूस के इस कदम की भरपूर आलोचना करता है तो कोई पश्चिमी देशों को इसके लिए जिम्मेदार ठहराता है। बुलेटिन के अंत में आपको छोड़ जाते हैं रूस यूक्रेन के इस युद्ध के 1 साल के लेखा जोखा पर। आप देखिए इस रिपोर्ट को। मुझे दीजिए इजाजत, नमस्कार। रूस यूक्रेन युद्ध की लोग मोटे तौर पर 2 तरीके से व्याख्या करते हैं। पहली यह है कि रूस ने यहाँ एक विस्तारवादी देश की तरह यूक्रेन को कब्जाने के लिए यह हमला किया है। वहीं दूसरी तरफ कुछ जानकारों का ऐसा मानना नहीं है। उनका कहना है कि रूस ने यूक्रेन के साथ जो किया उसके लिए पश्चिमी देश जिम्मेदार हैं और रूस को यह कदम उठाने के लिए मजबूर किया गया। हम जानने की कोशिश करेंगे आखिर क्या है इन दोनों दावों के पीछे की कहानी। दरअसल रूस यूक्रेन युद्ध का मुद्दा आते ही यूक्रेन को दी गई सुरक्षा के आश्वासन की बात होती है। सोवियत संघ के विघटन के बाद यूक्रेन को सुरक्षा की गारंटी दी गई थी। 1994 में हंगरी की राजधानी बुडापेस्ट में बुडापेस्ट मेमोरेंडम पर हस्ताक्षर हुए थे। इस मेमोरेंडम में रूस, अमेरिका और ब्रिटेन ने यूक्रेन को सुरक्षा का आश्वासन दिया था। यूक्रेन के पास सोवियत यूनियन के समय के परमाणु हथियारों का एक बड़ा जखीरा था। बुडापेस्ट मेमोरेंडम में सुरक्षा गारंटी मिलने के बाद
यूक्रेन ने ये परमाणु हथियार रूस को सौंप दिए थे। यूक्रेन के अलावा कजाकिस्तान और बेलारूस ने भी परमाणु हथियार सौंपे थे। वहीं इस मामले में रूस का दावा है कि सोवियत संघ के विघटन के बाद पश्चिमी देशों ने नाटो का विस्तार रोकने का वादा किया था। रूस लगातार कहता रहा है कि नाटो के विस्तार से रूस की सुरक्षा को खतरा पहुंचता है। 1991 में सोवियत संघ के विघटन के बाद वार्सा संधि भंग हो गई थी। वार्सा संधि को सोवियत नाटो के नाम से जाना जाता है। सोवियत संघ के सहयोगी देशों की सुरक्षा के लिए वार्सा संधि अस्तित्व में आई थी, जबकि दूसरी तरफ सोवियत विघटन के बाद नाटो का लगातार विस्तार होता रहा। 1999 में चेक गणराज्य, हंगरी और पोलैंड नाटो में शामिल हुए। चेक गणराज्य, हंगरी और पोलैंड वार्सा संधि का भी हिस्सा रहे थे। 2004 में 7 और देश नाटो का हिस्सा बने। इस बार बुल्गारिया, रोमानिया, स्लोवाकिया, स्लोवेनिया, एस्टोनिया, लातविया और लिथुआनिया नाटो में शामिल हुए। एस्टोनिया, लातविया और लिथुआनिया इससे पहले सोवियत संघ का भी हिस्सा रहे थे। 2009 में क्रोएशिया और अल्बानिया नाटो का हिस्सा बने। फिर 2017 में मोंटेनिग्रो और 2020 में उत्तरी मैसेडोनिया नाटो में शामिल हुए। 2007 में रूसी राष्ट्रपति पुतिन ने यूक्रेन और बाकी देशों को लेकर पश्चिमी देशों की नीतियों पर नाराजगी जताई थी। 2007 में पुतिन जर्मनी में अमेरिका और नाटो के खिलाफ खुलकर बोले थे। राष्ट्रपति पुतिन ने इस दौरान इराक युद्ध और बाकी जगहों पर नाटो की नीतियों की खुलकर आलोचना की। इसके बावजूद 2008 में यूक्रेन को नाटो में शामिल करने को लेकर बातचीत की बातें सामने आई। इसके कुछ साल बाद यूक्रेन ने यूरोपीय संघ में शामिल होने की इच्छा जताई। 2014 में रूस ने यूक्रेन के काले सागर के उत्तर में स्थित प्रायद्वीप क्रीमिया पर कब्जा कर लिया, लेकिन इस आक्रामकता के बावजूद पश्चिमी देशों की तरफ से क्रीमिया मुद्दे पर मजबूत जवाब नहीं आया। इसके बाद यूक्रेनी सरकार ने पिछले कुछ वर्षों में नाटो और ईयू में शामिल होने की इच्छा जताई और आखिरकार रूस ने 24 फरवरी 2022 को यूक्रेन पर हमला कर दिया। लेकिन वहीं दूसरी तरफ से सवाल खड़ा करते हुए जानकार लोगों का कहना है कि रूस की सुरक्षा की जिम्मेदारी खुद रूस पर आती है और एक संप्रभु देश के तौर पर यूक्रेन को अपने निर्णय खुद लेने का अधिकार है। आखिर यूक्रेनी सरकार और यूक्रेनी लोग ही अपने लिए नीतियों का निर्धारण करेंगे और अंततः सवाल तो खड़ा होता ही है कि 21वीं सदी में किसी देश की संप्रभुता पर हमला करना कितना जायज़ है। इस गंभीर मुद्दे पर ये दो काफ़ी अलग दृष्टिकोण सामने आते हैं। एक तरफ रूस को इस हमले के लिए पूरी तरह जिम्मेदार ठहराया जा सकता है, तो दूसरी तरफ यूक्रेन और नाटो देशों की आक्रामक नीति को भी इस युद्ध के लिए जिम्मेदार बताया जा सकता है। ब्यूरो रिपोर्ट, डीडी न्यूज़। मेघालय नागालैण्डयोः प्रचण्ड प्रचारः चरमं स्पृशति। प्रधानमन्त्री नरेन्द्र मोदी दीमापुरे निर्वाचन जनसभां सम्बोधितवान्। मेघालयस्य दूरास्थले सः निर्वाचनयात्रां विधास्यति। अन्यैः दलैः चापि तत्र सजवं प्रचारः विधीयमानः अस्ति। स्वीये सम्बोधने प्रधानमन्त्रिणा कांग्रेसदलं कट्वालोचितम्। तेन कथितं यत् उत्तरपूर्वीय क्षेत्राय कांग्रेसदलस्य नीतिः अस्ति मतम् आप्नुवन्तु तावत् विस्मरन्तु इति। प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य शिलांगस्थले भाजपा प्रत्याशिनां समर्थने एकां पथप्रदर्शनीम् अपि समाचरिष्यति। प्रधानमन्त्रिणः प्रचाराभियानेन सममेव निर्वाचन प्रचारः इतोपि तीव्रः सञ्जातः। राज्यद्वये प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः नैर्वाचनिक प्रचारम् उद्दिश्य सुदृढ सुरक्षा प्रबन्धाः तत्र राज्ययोः प्रकल्पिताः सन्ति। बेंगलुरुनगरे G20 समूहस्य वित्तमन्त्रिणा केन्द्रीय बैंक प्रमुखाणाम् उपवेशनं प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः दृश्यांकन सन्देशमाध्यमेन समारब्धम्। प्रधानमन्त्री उक्तवान् यत् आर्थिक समाह्वानानां सम्मुखीकरणाय समावेशि प्रारूप निर्माणपुरस्सरं वैश्विकार्थिक नेतृत्वं जगतः विश्वासं जेतुं समर्हति। प्रधानमन्त्री उक्तवान् यत् सः तात्रिककाले वैश्विक वित्तार्थव्यवस्थायाः नेतृत्वस्य प्रतिनिधित्वं विधत्ते यदा जगत् गभीरार्थिक काठिन्यं सम्मुखीकरोति। केन्द्रीय वित्तमन्त्री पदासीना निर्मला सीतारमणवर्या अथ भारतीय रिजर्व बैंकस्य अध्यक्षः डॉ शक्तिकान्त दासः संयुक्तरूपेण अस्य उपवेशनस्य अध्यक्षतां समाचरतः। वित्तमन्त्री पदासीना निर्मला सीतारमणवर्या मन्त्रणां सम्बोधयन्ती उक्तवती यत् अत्रोपवेशने सकलविधानां समस्यानां समाधानाय चर्चा केन्द्रिता अस्ति।
प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य कृषि सहकारितामवलम्ब्य वित्त संकल्प पत्र प्रस्तावानन्तरम् अन्तर्जालाधृतं सम्मेलनं सम्बोधयिष्यति। सम्मेलनमेतत् गतदिने समारब्धम् आसीत्। विभिन्न मन्त्रालयैः अथ विभागैः ऐषमः केन्द्रीय वित्तपत्रे उल्लिखितासु सप्तऋषि प्राथमिकतासु आधारितम् एतत् सम्मेलनं मार्च मासस्य 11 दिनाङ्कं यावत् प्रचलिष्यति। केन्द्रीय गृह सहकारिता मन्त्री अमित शाहः अद्य मध्यप्रदेशस्य सतना जनपदे शबरीमातुः जयन्तीमुपलक्ष्य आयोज्यमाने कोल जनजाति सम्मेलने सम्मिलितः भविष्यति। सतना नगरे नवनिर्मितं चिकित्सा महाविद्यालयम् अपि उद्घाटयिष्यति गृहमन्त्री। कोल जनजातिः मध्यप्रदेशस्य तृतीया बृहत्तमा अनुसूचित जनजातिः अस्ति। मध्यप्रदेशे कोल जनजातेः प्रायः 10 लक्षतः अपि अधिक जनसंख्या मुख्यरूपेण रीवा, सतना, शहडोल, सीधी, पन्ना, सिंगरौली जनपदेषु मिलति। महाकुंभे अत्र केन्द्रीय गृहमन्त्री अमित शाहः अथ मुख्यमन्त्री शिवराज सिंह चौहानः उपस्थास्यतः। अत्र महाकुंभे कोल जनजातिः स्थानीयजनाः च अनेकैः उपहारैः सम्मानयिष्यन्ते। मध्यप्रदेशस्य खजुराहो स्थले प्रवर्तमाने G20 संस्कृतिकार्यसमूहस्य उपवेशने अद्य अनेकेषां महत्वपूर्णसत्राणाम् आयोजनम्। अनेकानि महत्वपूर्णप्रकरणानि चर्चिष्यन्ते। रक्षामन्त्री राजनाथ सिंहः पश्चिमबंगाल यात्रारतः अस्ति। अद्य सः शान्तिनिकेतन आश्रमं सम्प्राप्य रवीन्द्रनाथ टैगोरवर्याय श्रद्धाञ्जलिं समर्पितवान्। अगर कोई आपसे पूछे कि बॉलीवुड का सुपरस्टार कौन है तो शायद 100 में से 70 लोग कहेंगे अमिताभ बच्चन। आज की पीढ़ी के लोग कहेंगे सलमान खान, शाहरुख खान या फिर अक्षय कुमार, और पुरानी पीढ़ी के सिनेमा प्रेमी कहेंगे राजेश खन्ना या फिर देवानंद। लेकिन क्या आप जानते हैं कि हिंदी फिल्मों के पहले सुपरस्टार कौन हैं? हिंदी सिनेमा के पहले सुपरस्टार का नाम है अशोक कुमार, जिन्हें लोग प्यार से दादा मुनि भी कहते थे। अशोक कुमार आज हमारे बीच नहीं है, लेकिन हिंदी सिनेमा में उनका योगदान अद्वितीय है, जिसे कभी भुलाया नहीं जा सकता। वो ऐसे सदाबहार हरफन मौला कलाकार थे जो हर किरदार को इतनी सहजता से, इतनी खूबसूरती से निभाते थे कि कभी लगा ही नहीं कि वो अभिनय कर रहे हैं। नमस्कार, मैं हूं अशोक श्रीवास्तव और आप देख रहे हैं डीडी दस्तावेज। और डीडी दस्तावेज में आज प्रसार भारती आर्काइव्स से देखेंगे अशोक कुमार यानी दादा मुनि की बहुमुखी प्रतिभा के कुछ रंग, और जानेंगे उनके बारे में कुछ ऐसी दिलचस्प बातें जो शायद आप आज तक जानते ही नहीं थे। कहीं दूर पपिया पुकारे, झूला झूले सखियां, झूला झूले सखियां के घर आजा बालम हमारे। फिर आए बजरा, फिर आए रुत है बिगी बिगी, नाचे मन मोरा मगन सिद्धा दिगी दिगी। बता दे इसका प्रीतम कहाँ पे छुपा है, बता दे इसका प्रीतम कहाँ पे छुपा है। वो कुछ बता दे, वो तो निकला बड़ा बेवफा है। कुछ बोल बोल ओ रानी, कुछ बोल बोल ओ रानी, वो कहाँ इसका रूठ गया जानी, ओ मस्तानी कोई निशानी या जुबानी, बोलो रानी मेहरबानी को हसीना, कुछ बोलो ना। दीवाना हूँ दीवाना, दीवाना तेरे नाम का, दीवाना हूँ दीवाना, दीवाना तेरे नाम का। एक जलवा मुझको दे दे,
दे जलवा मुझको दे दे, जलवा जलवा मुझको दे दे, हाँ एक जलवा मुझको दे दे, तू प्यार भर जाऊंगा, दीवाना हूँ दीवाना, दीवाना तेरे नाम का। पूछो ना कैसे मैंने रैन बिताई, पूछो ना कैसे मैंने रैन बिताई, एक पल जैसे एक जुग बीता, एक पल जैसे एक जुग बीता, जुग बीते नींद न आई। हिंदी सिनेमा के मशहूर और दिग्गज अभिनेता अशोक कुमार किसी परिचय के मोहताज नहीं है। आज भले ही ये महान शख्सियत, ये महान अभिनेता हमारे बीच नहीं है, लेकिन उनकी अदाकारी आज भी लोगों के जहन में जिंदा है और हमेशा रहेगी। अशोक कुमार करीब 55 सालों तक हिंदी फिल्म इंडस्ट्री का अहम हिस्सा रहे, पहले अभिनेता के रूप में और फिर चरित्र अभिनेता के रूप में। वो हर किरदार को पर्दे पर जीवंत कर देते थे। जानते हैं कि उन्हें हिंदी सिनेमा का पहला सुपरस्टार क्यों कहा जाता है? आज हम जिन्हें सुपरस्टार कहते हैं ना, उनकी फिल्में बॉक्स ऑफिस पर 100 करोड़ रुपए कमा लें तो उसे बहुत बड़ी उपलब्धि माना जाता है। लेकिन क्या आप जानते हैं कि 1943 में, सोचिएगा 1943 में अशोक कुमार की फिल्म किस्मत ने 1 करोड़ रुपए की कमाई की थी, जो आज के 100-200 करोड़ रुपए से कहीं ज्यादा है। और 1 करोड़ रुपए की कमाई करने वाली यह हिंदी फिल्म इंडस्ट्री की पहली फिल्म थी। इसके साथ साथ अशोक कुमार को हिंदी सिनेमा का पहला रैपर भी कहा जाता है। और सच तो यह है कि आज के तमाम रैपर उनके सामने पानी भरते नजर आते हैं। सुनिए दादा मुनि का यह बेजोड़ रैप सॉन्ग, जो यूं तो एक फिल्म का हिस्सा है, लेकिन अशोक कुमार ने यह दूरदर्शन के मंच पर भी गाया था। रेलगाड़ी रेलगाड़ी झुक 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 झुक, बीच वाले स्टेशन बोल रुक 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 रुक, धड़क धड़क लोहे की सड़क, धड़क धड़क लोहे की सड़क, यहाँ से वहाँ, वहाँ से यहाँ, यहाँ से वहाँ, वहाँ से यहाँ। लाए छाती पार कर जाती, बालू रेत आलू के खेत, बाजरा धान, बुढ़ा किसान, हरा मैदान, मन्ने मकान, चाय की दुकान, पुल पर डंडी, चिल्ले पे घंडी, पानी का कुंड, पंछी का झुंड, झोपड़ी झाड़ी, खेती बाड़ी, बादल धुआं, मोट कुआं, कुएं के पीछे बाग बगीचा, धोबी का घाट, मंगल की हाट, गांव में मेला, भीड़ झमेला, टूटी दीवार, टट्टू सवार, धर्मपुर भरमपुर भरमपुर धर्मपुर, खांडवा 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 रायपुर जयपुर जयपुर रायपुर, तालेगांव मालेगांव तालेगांव मालेगांव, कोरेगांव गोरेगांव कोरेगांव गोरे, नेल्लूर वेल्लूर नेल्लूर वेल्लूर, कुक्कल डिंडिगल डिंडिगल, मछलीपट्टम भूमिपट्टम भूमिपट्टम मछलीपट्टम। A gentleman is one who leads a highly cultured life. A gentleman is one who leads a highly cultured life. He calls on me, but then you see he comes to meet my wife. My wife has got a baby. My wife has got a baby. The baby is divine. People congratulate me. I hope the child is mine. The doctor's fees are heavy. The lawyer's fees are high. The doctor's fees are heavy and the lawyer's fees are high. But the artist is just supposed to entertain and die. दादा मुनि का फिल्मों के अलावा दूरदर्शन से भी बहुत ही खास गहरा रिश्ता था। वो अक्सर दूरदर्शन के कार्यक्रमों में मेहमान के तौर पर आते थे और लोगों का मनोरंजन करते थे। अभी आपने दादा मुनि का जो रैप सॉन्ग देखा, वो उन्होंने साल 1981 की आखिरी रात 31 दिसंबर को नववर्ष के जश्न के कार्यक्रम में गाया था। आपको याद होगा कि 80 और 90 के दशक में जब नव वर्ष के आगमन के अवसर पर देर रात दूरदर्शन पर कार्यक्रम चलता था ना, तो लोग अपने घरों में टीवी स्क्रीन से चिपक कर यह कार्यक्रम देखा करते थे।
प्रसार भारती आर्काइव से आपको दिखाते हैं 31 दिसंबर 1981 का वो कार्यक्रम जिसमें सुपरस्टार दादा मुनि ने यादगार शो किया। गाना मैं करीब 40 साल पहले गाया था। अब तो उम्र हो गई है, अगर गलती हो जाए तो बच्चा समझ के माफ कर दीजिए। कोशिश कर रहा हूं मैं।